రాష్ట్ర ప్రభుత్వానికి మరి టీఆర్ఎస్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళకి కావాల్సినటువంటి కనీస వసతుల కల్పన ప్రభుత్వంగా మా బాధ్యత ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానన్నా మరి వీళ్ళకి వచ్చి నిమ్మరసమో యాదో ఇచ్చి మరి మీకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో కనీసం పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజన్నా చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి గౌరవ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి మీకు తప్పకుండా పూర్తి స్థాయిలో మీ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నిటి వరకు కూడా మీరు పోరాటం చేయండి. తప్పకుండా యాలాల్ మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మా పూర్తి సహకారం మీకు అందరికీ అవకాశం ఇచ్చిన దినం, తెలంగాణ అవతరణ జరిగిన దినం. ఈ రోజైనా ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రి సీతక్క గారు కళ్ళు తెరిచి వాళ్ళ మొర ఆలకించి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ధృతరాష్ట్రుని పాలన కంటే ఘోరంగా ఉన్నది ఈయన పాలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓ గుడ్డెద్దు చేన్ల పడ్డట్లా వాళ్ళు ఏమనుకుంటే అదే సై. వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, వాళ్ళు చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు, ప్రజల మనసుల్లో వాళ్ళు రేపిన ఆశలను కూడా వాళ్ళు మర్చిపోయినరు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ నమ్మకం ఈరోజు ఈ ప్రభుత్వం కోల్పోయే దిశగా నడవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే 16 రోజుల నుండి ఈ యొక్క సమ్మె జరుపుతున్నారో వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు దీంట్లో ఎలాంటి అబద్ధాలు లేవు, ఎలాంటి ఇది లేవు. వాళ్ళు ఎంతో కష్టపడి పాపం పొద్దున లేచినప్పటి నుండి ఈ యొక్క సంఘాల అభివృద్ధి కోసమే మరి వాళ్ళంతా కష్టపడుతుంటారు. వాళ్ళకి చాలా పనులు కూడా ఉంటాయి, మనందరికీ కూడా తెలుసు. మరి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 రూపాయల వేతనంతో వాళ్ళు పనిచేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి. వాళ్ళ కోరిక ఒకటి ఏంటంటే ఏదైతే 58 జీవో ఉందో ఆ జీవోని రద్దు చేయాలి, సవరణ చేయాలి. అదేవిధంగా మాకున్నటువంటి 5,000 వేతనాన్ని 20,000 రూపాయలకు పెంచాలి. వాస్తవమే, దీంట్లో న్యాయమైన కోరిక అది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పిల్లల చదువులు కావాలన్నా, ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ చూసినా మరి మండిపోతున్నాయి. వాళ్ళ యొక్క ఈరోజు పరిస్థితిలో జీవన శైలి కూడా మారిపోయింది. కాబట్టి ఏ వస్తువు, చిన్న వస్తువు కొనాలన్నా మరి అన్నీ కూడా ఎక్కువ రేట్లు అయిపోయినాయి. కాబట్టి మరి వాళ్ళు పొద్దున లేచినప్పటి సంది బుక్ కీపర్ కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే పాపం బ్యాంకుకు పోవాలన్నా, లోన్ ఇప్పించాలన్నా ఈ యొక్క ఏవైతే మహిళా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలని సమైక్యపరిచి వీళ్ళందరినీ కూడా ఒకతో చేసి మరి వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళు ఉంటూ వాళ్ళకు పనిచేస్తున్నారు. దానికి తోడు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతాయి సంఘాలల్లో. కొంతమంది లోన్ ఇప్పించిన తర్వాత కట్టనోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి కన్విన్స్ చేయాలి, వాళ్ళని సంజాయించవలసి వస్తుంది. గ్రూపుల్లో కొట్లాటలు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఎన్నో అబండాలకు కూడా వాళ్ళు ఎదురొడ్డి సరే ఎవరు ఎన్ని అన్నా కూడా పని చేయాలి కాబట్టి చేస్తున్నారు. నిజంగా గవర్నమెంట్ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈరోజు 16వ రోజు మరి దున్నపోతు మీద వాన పడ్డట్లుగా ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు మూసుకొని మరి వాళ్ళ సమస్యలను మరి పట్టించుకోవడం లేదు. మరి ఇప్పటికైనా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ఇంతకుముందు సోదరుడు శివకుమార్ చెప్పినట్ల ఈ రోజన్నా కనీసం వాళ్ళు కళ్ళు తెరిచి మరి ఇప్పటికైనా ఈ యొక్క విఏఓల యొక్క సమస్య పైన మరి స్పందించాలని ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు, వారికి యొక్క మా యొక్క మద్దతు పూర్తి వాళ్ళకి విఏఓలకు ప్రకటిస్తూ ఎప్పుడైనా కూడా మీ వెన్నంటి ఉండి మీ సమస్యల పైన నేను తప్పకుండా మీ వెంబడే ఉండి పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.